హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్లో భాగంగా 2024 అక్టోబర్ 6 మార్నింగ్ సెషన్ 1లో జరిగినటువంటి సైకాలజీ బిట్స్ని అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరూ కూడా క్వాలిటీ అనేది కొంచెం పెంచుకోండి మీకు సరిగా కనిపించకపోతే. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆప్షన్స్ చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేశాక మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్ ఈజ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇక్కడ ప్రతి వ్యక్తిలోని కూడా వికాసం అనేది ఒకే నమూనాలో కొనసాగుతుంది, కాకపోతే ఒకే వేగంతో కొనసాగదు. అంటే చిన్నపిల్లల్లో చూసుకుంటే చిన్నపిల్లలు పాకడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నడవడం, తర్వాత పరిగెత్తడం, ఇలా ఒక నమూనా అనేది అంటే ఒక ప్రాసెస్లో జరుగుతుంది, కాకపోతే ఒకే వేగంలో జరగదు. అంటే కొంతమంది పిల్లలు అనేవారు నడవడం 1 ఇయర్లో చేస్తే ఇంకొంతమంది పిల్లలు 1.5 ఇయర్ పడుతుంది. సో అందువల్ల ఒకే వేగంతో కొనసాగదు, కాబట్టి వేగంలో వ్యత్యాసాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే వ్యత్యాసాలు ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. సో ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం మొత్తం మనకు 8 దశలు చెప్పారు. దాంట్లో కౌమార దశ. సో కౌమార దశలోని తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. థర్డ్ క్వశ్చన్. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈస్ హ్యావింగ్ హార్ట్స్. ఫోర్త్ క్వశ్చన్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు. ఆన్సర్ ఈజ్ 6 to 8 months. ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఇటువైపు దశలు అనేవి ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి ఇచ్చారు. సో పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ ఇచ్చారు. సో ఆప్షన్ రిలీవ్ చేశాక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ పూర్వ బాల్య దశలో పిల్లలు అనేవాళ్ళు హఠం చేయడం అని చేస్తారు. ఉత్తర బాల్య దశని ముఠా దశ అని పిలుస్తారు. ఎందుకంటే ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు తమ తోటి పిల్లలతో ఆడుకోవడం లేకపోతే యాక్టివిటీస్ చేయడం అనేది కలిసి చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ముఠా అంటే గ్యాంగ్లోని ఒక సభ్యుడిగా ఉండాలనేటువంటి భావన ఉత్తర బాల్య దశ ఉన్న పిల్లల్లో కలుగుతుంది. సో శైశవ దశ. శైశవ దశలోని శైశవ దశ అంటే 2 నెలల నుంచి 2 సంవత్సరాలు. కాబట్టి శైశవ దశలో ఉన్నటువంటి పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అవగాహన చేసుకోవడానికి ప్రశ్నించడం ద్వారా నేర్చుకుంటారు. సో అందువలన ప్రశ్నించడం మరియు నేర్చుకోవటం. సో కౌమార దశలో విమర్శించటం. అండ్ సిక్స్త్ క్వశ్చన్. అక్వేరియంలోని చేపల ప్రవర్తనను పరిశీలించడం. సో అక్వేరియం అంటే మన అందరికీ తెలిసిందే. సో మనం చేప పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక బాక్సులు పెట్టి పెంచుతాము. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ నియంత్రిత పరిశీలన. మనం ఒక నదికి వెళ్ళి అక్కడ చేపలను మనం పరిశీలిస్తే అది సహజ పరిశీలన, న్యాచురల్గా అబ్జర్వేషన్ చేస్తున్నామని అర్థం. సో ఇక్కడ కంట్రోల్డ్ అబ్జర్వేషన్. సో నియంత్రిత పరిశీలన రైట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైనటువంటి సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపమునే మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ G.W. ఆల్పోర్ట్. అండ్ ఎయిత్ క్వశ్చన్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ హేతుకీకరణం. సో మనం చిన్నప్పుడు చాలా కథలు విని ఉంటాం. దాంట్లో నక్కది ఒక కథ ఉంటుంది. దాంట్లో తను నక్క ఏమంటారు ద్రాక్ష. సో ద్రాక్షని కోయడానికి చాలా ట్రై చేస్తుంది, వాటికి నక్కకు అందదు. సో అప్పుడు తను
తనంతట తాను సమర్థించుకుంటుంది ఏంటి అంటే ద్రాక్ష అనేది అందట్లేదు కాబట్టి అది పుల్లగా ఉంటుంది అని తనంతట తాను సమర్థించుకుంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సఫలీకృతం కాలేదు అంటే విఫలమైనప్పుడు మనంతట మనం ఒక కారణం చెప్పి సమర్థించుకోవడాన్ని హేతుకీకరణ అంటారు. ఇక్కడ అందట్లేదు కాబట్టి ద్రాక్ష అది పుల్లగా ఉంటుంది అని సమర్థించుకోవటం అనమాట. సో ఆన్సర్ 2 ఆప్షన్ 2 హేతుకీకరణ. 9th క్వశ్చన్. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈస్ ఏకకారక సిద్ధాంతం. సో ఏకకారక సిద్ధాంతాన్ని యూనిఫ్యాక్టర్ థియరీ అంటారు. ఈ యూనిఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో ఆ యూనిఫ్యాక్టర్ మనం చేసేటువంటి ప్రతి పని లేదా మనకు ఉన్నటువంటి ప్రతి సామర్థ్యం కూడా సమానంగా ఉంటుంది అని చెప్పడం. అంటే ఒక వ్యక్తి ఈత కొట్టడం వస్తే ఆ వ్యక్తికి వంట వండడం వచ్చు అని చెప్పేస్తుంది. ఆ వ్యక్తి మంచిగా చదువుతాడు, ఆ వ్యక్తి శాస్త్రవేత్త అవుతాడు, సో ఆ వ్యక్తి డాక్టర్ అవుతాడు అని. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న అంటే ఏదైనా ఒక యూనిఫ్యాక్టర్ అనేది అన్ని సామర్థ్యాలు సమానంగా ఉంటుంది అని ఇది చెప్తుంది. తర్వాత ఇది తప్పు అని కూడా నిరూపించడం అనేది జరిగింది. సో ఆన్సర్ ఇస్ ఏకకారక సిద్ధాంతం. 10th క్వశ్చన్. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఏది? ఆన్సర్ ఈస్ ఆగమన వివేచన. 11th క్వశ్చన్. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం? ఆన్సర్ ఈస్ యాంత్రిక బోధన జరిగినప్పుడు. 12th క్వశ్చన్. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం? ఆన్సర్ ఈస్ అంతర్గత ప్రేరణ. సో అంటే ఎవరైనా ఏదైనా బహుమతి ఇస్తారని కానీ లేకపోతే ఎవరైనా శిక్షిస్తారని కానీ దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఏదైనా ఒక పని చేస్తే అది బాహ్య ప్రేరణ అవుతుంది. అంటే ఇతరుల వల్ల మనం మోటివేట్ అయినట్టు. అలా కాకుండా మన యొక్క ఆనందం కోసం చేస్తే అది అంతర్గత ప్రేరణ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ 3rd క్వశ్చన్. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది ఎవరు? సో ఇక్కడ మీకు కొంత అండర్లైన్ చేస్తున్నాను చూడండి, అది మీకు కీ పాయింట్ అన్నమాట. అనారోగ్యం, అలసట, మత్తు పదార్థం అని అభ్యసనానికి సంబంధించి ఏదైనా ఒక నిర్వచనం వస్తే మీరు డైరెక్ట్గా హెర్గన్ హాన్ అని ఆన్సర్ పెట్టవచ్చు. సో ఆన్సర్ ఈస్ హెర్గన్ హాన్. 14th క్వశ్చన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏది? సో ఆన్సర్ ఈస్ ఆరోహణ. సో ఎందుకంటే మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో నేర్చుకుంటాం ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్దకు అని అర్థం. సో ఇదే భాగంగా మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని అభ్యసిస్తున్నప్పుడు ఆ కొత్త విషయం అనేది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మొదట అభ్యాసం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. సమయం గడిచే కొలది దాని యొక్క ప్రగతి అనేది అంతకంతకు పెరుగుతూ జరుగుతుందన్నమాట. సో ప్రారంభంలో చాలా నెమ్మదిగా జరిగేటువంటి విద్య అనేది కాలం గడిచే కొద్దీ చాలా వేగంగా జరుగుతుంది. అంటే మనం ఈ కాలం ఏదైతే ఉంది ఈ కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల అభ్యసన వక్రరేఖ అనేది ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం ఏది? ఆన్సర్ ఈస్ గుర్తింపు. 16th క్వశ్చన్. ఒక వ్యక్తికి కానీ వస్తువునికి కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణమైనటువంటి అవగాహన? ఆన్సర్ ఈస్ భావన. 17th క్వశ్చన్. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది? ఆన్సర్ ఈస్ అభ్యాస నియమం.
సో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు మొత్తం 5 ఉంటాయి. 1 అవిర్ల నియమం, 2 సామ్య నియమం, 3 సామీప్య నియమం, 4 పూరణ నియమం, 5 ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. సో అభ్యాస నియమం అనేది థారెన్డైక్ యొక్క నియమాల్లో భాగంగా రెండవది అనమాట. సో థారెన్డైక్లో మొత్తం 3 అభ్యాస నియమాలు ఉంటాయి. 1 సంసిద్ధత నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్. డెజావు అనేది డాష్, అంటే డెజావు అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది అన్నారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 19th క్వశ్చన్. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. సో ఈ క్రింది వాటిలో అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయి, దాంట్లో పురాతనం అనేది ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ ఈస్ నీత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది పురాతనమైనది. సో దీన్ని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. సో దీనికి ఆద్యుడు అని చెప్పి అరిస్టాటిల్ని పిలుస్తూ ఉంటారు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన సెయింట్ అగస్టిన్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ 20th క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. సో మన జ్ఞానాత్మక రంగంలో భాగంగా జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని మొత్తం 6 ఉంటాయి. సో దీంట్లో మనకు డిఫరెంట్గా ఉన్నది గ్రహించడం. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. అండ్ 21th క్వశ్చన్. PIED స్టాండ్స్ ఫర్. PIED అనగా ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిజేబుల్డ్. సో ఒక అబ్రివేషన్ కూడా అడిగారు. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. .gif ఫైల్ ఫార్మాట్ యొక్క అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. 23rd క్వశ్చన్. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 3, 4, 5 తరగతులు ఏవైతే ఉన్నాయో వీటిని సన్నాహక దశలో భాగంగా మనం చూస్తాం. 24th క్వశ్చన్. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో NEP 1968 మొట్టమొదటిసారిగా పెట్టారు. సో ఇప్పటి వరకు మనకు NEPలు అనేవి మొత్తం 3 వచ్చాయి. 1 1968, 2 1986, 3rd 2020. NEP 2020, NEP 1968, NEP 1986, NEP 2020. So next question is RTE Act 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. సో ఇక టీసీని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం అన్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2. సో ఇక్కడ మనకు టీసీ కాబట్టి రెండవ అధ్యాయం TC 2 అని గుర్తుంచుకోండి. 26th క్వశ్చన్. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం. సో పిల్లలకి ఉపన్యాస పద్ధతి ద్వారా మనం పాఠాలు అనేవి నేర్పించినట్లయితే విద్యార్థులకు దాదాపుగా ఎంత గుర్తుంటుంది, ఎంత నేర్చుకుంటారు అంటే 5%. 27th క్వశ్చన్. క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. సో వైగాట్స్కీ ప్రకారం మానసిక ప్రక్రియలు అనేవి 2 రకాలుగా జరుగుతున్నాయని చెప్పారు. 1 దిగువ మానసిక ప్రక్రియ, 2 ఉన్నత మానసిక ప్రక్రియ. ఉన్నత మానసిక ప్రక్రియలో భాగంగా ఉన్నది ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో ఉన్నత మానసిక ప్రక్రియలో విశ్లేషణ, సంశ్లేషణ, సృజనాత్మకత, వివేచన, విచక్షణ
అని ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా దిగువ మానసిక ప్రక్రియలకు సంబంధించి. 28th క్వశ్చన్. ఫ్యూచర్ లెర్న్ అనేది డాష్. ఆన్సర్ ఈస్ మార్క్ను అందజేసేటువంటి సంస్థ. 29th క్వశ్చన్. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. సో మనకు రీసెంట్గా ఎలక్షన్స్ అనేవి జరిగాయి కాబట్టి దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం యొక్క పేరును మార్చారు. సో పేరు వచ్చి డొక్కా సీతమ్మ. సో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే పేరుతో ప్రారంభించారు. అండ్ 30 క్వశ్చన్. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. ఆన్సర్ ఈజ్ శారీరక నైపుణ్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుతూ ఉండండి. సో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.